మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ ఫైనాన్షియల్ వెబినార్లో జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. ముఖ్యంగా మనీ మెయింటెనెన్స్ విషయంలో కానీ, మనీ ఎర్నింగ్ విషయంలో కానీ, అసలు మనీ ఓవరాల్ మన లైఫ్లో దానికి సంబంధించి మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉన్నాము, దాని గురించి ఇప్పటికీ మనం నేర్చుకునే విషయం ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో మీరు తెలుసుకుంటారు. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. సో మన ఆడియన్స్కి ఒక పెద్ద మాటే ఇచ్చాను, ఈ ఎపిసోడ్లో ఒక వాల్యుబుల్ థింగ్ మీరు నేర్చుకుంటారు అనేది. ముఖ్యంగా మనీకి సంబంధించి మనం ఎప్పుడు కూడా ఒక రైట్ వేలో ఆలోచించమేమో. ఎందుకంటే ఇంత 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో అప్రాక్సిమేట్లీ చాలా తక్కువ మంది మిలియనర్స్ ఉన్నారు. ఎర్న్ చేసే వాళ్ళు కూడా కంపారబుల్లీ తక్కువ. బట్ మనీ ఎర్న్ చేస్తే సరిపోదు, దాన్ని మెయింటైన్ చేయడం, మేనేజ్ చేయడంలోనే స్కిల్ అంతా ఉంది. వీటి ఓవరాల్గా మనం తెలుసుకునే విషయం ఏదైనా ఉందా ఇప్పటికీ, అది చెప్తారా? ఖచ్చితంగా విరాట్, తప్పకుండా. డబ్బు అందరు సంపాదిస్తారు, ఎందుకు సంపాదించలేరు? ఇప్పుడున్న టెక్నాలజీకి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదిస్తారు. సంపాదించడం అందరికీ సాధ్యమే విరాట్. ఈ కాలంలో ఒక రీల్ చేసి మానిటైజ్ చేసుకోవచ్చు. ఎన్నో విధాలు ఉన్నాయి, చాలా సులువుగా సంపాదించే మార్గాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు అయితే మనము యుఎస్ వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, ఇవన్నీ చదువుకోవాలి, లక్షలు సంపాదించాలి అనుకుంటున్నారు. సో నన్ను అడిగితే సంపాదించడం చాలా ఈజీ, అందరికీ కూడా ఈజీయే. కానీ దాన్ని మల్టిప్లై చేయడం, అంటే కోటీశ్వర్లు అవ్వడం, దాన్ని డబల్ చేయడం, అది అందరికీ వచ్చే పని కాదు విరాట్. సో ఈ చాలామంది నా ఫ్రెండ్స్ ఐటీ జాబులు చేసే వాళ్ళు అవ్వచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు అవ్వచ్చు, కొన్ని లక్షలు సంపాదిస్తారు ఒక రోజుకి. కానీ వాళ్ళు దాన్ని ఎంత మల్టిప్లై చేస్తున్నారు? అదే మీరు బాగా బిగ్ షాట్స్ని తీసుకోండి, వాళ్ళ మనీ ఎందుకు మల్టిప్లై అవుతుంది, మనది ఎందుకు మల్టిప్లై అవ్వట్లేదు? సో మనీని మేనిఫెస్ట్ చేయడమే కాదు విరాట్, దాన్ని మేనేజ్ చేయడం తెలుసుకోవాలి. అదొక పెద్ద ఆర్ట్ అని నేను చెప్తాను. సో మేనిఫెస్టేషన్తో పాటు మేనేజింగ్ తెలుసుకోవాలి, మల్టిప్లై చేయడం తెలియాలి. దాన్నే మనం 3M కాన్సెప్ట్ అంటాం లా ఆఫ్ అట్రాక్షన్లో. సో ఇది యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ పార్ట్ కాదు, బట్ నేను ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ కోచ్ కాబట్టి నేను ఇది స్పెషల్గా మన ఆడియన్స్ కోసము, నా స్టూడెంట్స్ కోసం నేను తయారు చేసిన కాన్సెప్ట్. దాన్నే మనము 3M కాన్సెప్ట్ అంటాం విరాట్. సో దిస్ ఈజ్ 3M కాన్సెప్ట్. ఏం లేదు, చాలా సింపుల్, మీరు కూడా వినుంటారు. మేక్ మనీ, ఫస్ట్ ఏం వచ్చేసి మేక్ మనీ. మేక్ మనీ అంటే మనీని ఎలా సంపాదించాలి అనేది మనము నేర్చుకుంటాము మన వర్క్షాప్లో. ఎన్ని విధాలుగా మనము మేక్ మనీ అనేది సంపాదించవచ్చు అనేది మేక్ మనీ. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ మనీ, మేనేజ్ చేయడం. నువ్వు సంపాదించిన మనీలో ఎంత మనీని నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు? చాలామంది మన ఆడియన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మనీని మేనిఫెస్ట్ చేయడానికి ఎందుకు వస్తున్నారు? దిస్ ఇస్ ద కాన్సెప్ట్, మేనేజ్ మనీ. అసలు వచ్చే జీతమే సరిపోవట్లేదు మేడం, మళ్ళీ నేను ఇంకేంటి మిగిల్చేది, నేను ఎలా సేవ్ చేయాలి, నా పాప స్కూల్ ఫీజు కడితే నాకు ఈ మంత్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇలాంటి వాళ్ళే ఉన్నారు చాలా వరకు, బికాస్ దే డోంట్ నో హౌ టు మేనేజ్ మనీ. మేకింగ్ మనీ మాత్రమే వాళ్ళకి తెలుసు, మేనేజ్ మనీ తెలీదు. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లై మనీ. ఇదే లేనప్పుడు ఈ లాస్ట్ సబ్జెక్ట్కి ఎలా వస్తారు? సో మనం మనీని మేనిఫెస్ట్ చేయాలి అంటే ఈ 3 బ్యాలెన్స్ అవ్వాలి విరాట్. ఫస్ట్ ఎర్న్ చేసే మనీని నువ్వు 10 రూపాయలైనా ఎర్న్ చేయి, 10 రూపాయలు ఎంత సేవ్ చేస్తున్నావు అనేది మేనేజ్ మనీ. ఆ మేనేజ్తో నువ్వు సేవ్ చేసిన మనీని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్లో చేసేదాన్ని మల్టిప్లై మనీ అంటారు. సో ఈ మల్టిప్లై మనీ, మేక్ మనీ మనము ఎలా చేయొచ్చు, ఈ కాన్సెప్ట్స్ని ఇన్డెప్త్గా నువ్వు ఎలా నేర్చుకోవచ్చు అనేదే మన వర్క్షాప్స్లో నేర్పించబడుతుంది. అంటే ఇంటెన్సివ్ లెవెల్లో మనకి ఇవి నేర్పించబడుతుంది. హౌస్ వైఫ్స్ ఉంటారు, మేడం నేనేం మనీ చేస్తాను, నేనేం ఎర్న్ చేస్తాను, మీరు కూడా ఎర్న్ చేయొచ్చు. అలాంటి వర్క్షాప్లో మీకు రియలైజేషన్ తెలుస్తుంది. ఓకే, అవును నేను ఇది చేయొచ్చు కదా అనే కాన్సెప్ట్స్ అనేటివి మనం ఈ వర్క్షాప్లో నేర్పించబడుతుంది విరాట్. సో మేక్ మనీ, మేనేజ్ మనీ, మల్టిప్లై మనీ. ఎవరికైనా ఇది ముఖ్యం. నేను హౌస్ వైఫ్ని, నాకేం చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు మేడం అనుకున్న వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలనే చెప్తాను. ఎందుకంటే రేపొద్దునే మీ పిల్లలకి మీరు నేర్పించవచ్చు ఈ కాన్సెప్ట్, మీ హస్బెండ్కి మీరు ఈ కాన్సెప్ట్ నేర్పించవచ్చు,
మీరు ఇంట్లో ఎవరికి ఒక్కరు, మామూలుగా మనకు సామెత అంటారు కదా, ఒక్కరు చదువుకుంటే ఇల్లు మొత్తం వెలుగుగా మారుతుంది అనేసి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎడ్యుకేషన్ అనే దానికి అంత ఇంపార్టెంట్ ఉంది. సో మనీ ఎడ్యుకేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ విరాట్. మనకు మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం చూసుకొని ఖర్చు పెట్టాలి, 2 రాళ్ళు ఎనిక్కేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ కాన్సెప్ట్స్ ఇక్కడే ఉన్నాయి. అలానే ల్యాక్ మైండ్ సెట్ ఉండకూడదు. అబండెన్స్ మైండ్ సెట్తో ఉంటూ మనీని మేనిఫెస్ట్ చేస్తూ మనము 4 విధాలుగా ఎలా ఎర్న్ చేయొచ్చు, దాన్ని మనము వచ్చినది ఎంత తక్కువ అమౌంట్ అయినా కానీ మనకు ఒకటి ఉంటుంది, నేను నేర్పిస్తాను, మనీ జార్ సిస్టమ్ అనేసి. ఆ మనీ జార్ సిస్టమ్ వల్ల మీరు అద్భుతంగా మనీని సేవ్ చేయగలరు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఈ బావిలో దీంట్లోనే ఇరుక్కుపోయి ఉన్నాను. సంపాదిస్తున్నాను, మంచిగా జాబ్ వస్తుంది, ఇద్దరం సంపాదిస్తాం, నేను మా హస్బెండ్ సంపాదిస్తాం, కానీ వచ్చేది ఎండ్ ఆఫ్ ద డే మాకు 10,000 కూడా మిగిలేది కాదు. అన్ని లక్షలు సంపాదిస్తూ 10,000 మిగిలేదు కాదు. ఎందుకంటే ఈఎంఐస్, లోన్స్, చిట్టు డబ్బులని, తర్వాత పాప స్కూల్ ఫీజులని, ఇంట్లో పెద్దవాళ్ళు అయ్యారు, 60 yearsకి వచ్చేసారు అమ్మ నాన్నలు, వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అని దానికి పెట్టడం, ఇలా అవ్వడమే అయిపోతుంది, సేవింగ్ లేదు. సో ఎప్పుడు నేను అనుకునేదాన్ని, ఇంత సంపాదించి నేను అట్లీస్ట్ 10,000 నాకు సేవింగ్ లేదేంటి అనే ఆలోచనలో ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్ మనీ మేనేజింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల. మనం ఏదైతే మనీ జార్ సిస్టమ్ మనకు వర్క్షాప్లో నేర్పిస్తామో ఆ మనీ జార్ సిస్టమ్ వల్ల 5,000 సంపాదన అవ్వని మీరు మంచిగా మంత్ ఎండ్కి, 1 సంవత్సరానికి ఈజీగా మీ వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు, మీ సేవింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ అంటే మీరు ఒక కార్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఇలా అన్ని విధాలుగా మీరు సేవ్ చేసుకోవచ్చు విరాట్. అంటే నేను ఒకేసారి పెద్ద పెద్ద అమౌంట్లు సిప్పులు వేయండి మ్యూచువల్ ఫండ్స్, నో, విత్ వెరీ సింపుల్ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్, మనీ మేనేజ్మెంట్ జార్ సిస్టమ్ అని నేర్పిస్తాము. ఆ జార్ సిస్టమ్ వల్ల అద్భుతంగా సంవత్సరంలో వాళ్ళు అన్నీ ఎంజాయ్ చేస్తారు, ప్లస్ అన్ని మేనిఫెస్టేషన్స్ వాళ్ళ సొంతం అవుతాయి. సో దాని ద్వారా మళ్ళీ మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీరు దాన్ని ఎలా మల్టిప్లై చేయొచ్చు అనేది కూడా మనం ఈ వర్క్షాప్లో నేర్పించబడుతుంది విరాట్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ నేనైతే ఎగర్గా వెయిట్ చేస్తున్నాను వర్క్షాప్ కోసం. తప్పకుండా మీతో పాటు నేను కూడా ఆ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా లేట్ చేయకుండా ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోండి బై కాలింగ్ ద డిస్ప్లేయింగ్ నెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.